ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు. జిల్లా కలెక్టర్ షాన్మోహన్ వెల్లడి. మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. శాసనసభలో ప్రస్తావించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఎస్సీ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా ఆర్ఎస్ రత్నాకర్ నిరసన. జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తం, అరెస్ట్ చేసిన పోలీసులు. ఏపీ విద్యుత్ మీటర్స్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలి. విద్యుత్ శాఖ DE కార్యాలయం వద్ద ఉద్యోగుల ధర్నా. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఈవీఎం వీవీప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్దనున్న ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ షాన్మోహన్, రెవెన్యూ, ఎన్నికలు, అగ్నిమాపక, పోలీస్ శాఖల అధికారులు, జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈవీఎం గోదాం భద్రతకు చేపడుతున్న చర్యల్ని సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎం వీవీప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని రెవెన్యూ, ఎన్నికల, అగ్నిమాపక శాఖల అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల ఈవీఎంల గోదామును పరిశీలించి నివేదిక పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, జిల్లా అగ్నిమాపక అధికారి PVS రాజేష్, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల విభాగం DT M జగన్నాథం, రాజకీయ పార్టీల ప్రతినిధులు జి సాయిబాబా, తెలుగుదేశం పార్టీ, S అప్పారావు BSP, బి జయప్రకాష్ కాంగ్రెస్, కె కృష్ణమోహన్, ఆర్ వెంకటేశ్వరరావు వైఎస్ఆర్సీపీ, సిహెచ్ రమేష్ బాబు భాజపా, టి ఈశ్వరరావు CPM, ఏ సత్యనారాయణ జనసేన, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతున్న మత్స్యకారుల మెకనైజ్డ్ షిప్పింగ్ బోట్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర అసెంబ్లీలో వనమాడి కొండబాబు ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ సముద్రంలో వేట చెయ్యు మెకనైజ్డ్ బోట్లు కాకినాడ జిల్లాలో 395, మోటరైజ్డ్ బోట్లు 3694 ఉన్నాయని, ఇటీవల కాలంలో సముద్రంలో సంభవించే ప్రకృతి వైపరీత్యాల వల్ల, అగ్ని ప్రమాదాల వల్ల కొన్ని బోట్లు పూర్తిగా నష్టపోతున్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. చెరువుల మీద ఆధారపడి వాళ్ళందరికీ కూడా ఆ లీజులు రద్దు చేసి ఇబ్బంది పెడితే, అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 217 జీవోని పెట్టి ఇబ్బంది పెడితే ఆ 217 జీవోని రద్దు చేసి కాపాడింది అధ్యక్ష. రెండోది మెరైన్, కృష్ణ మెరైన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏదైతే బోట్ల మీద ఫిషింగ్ వెళ్తారో దానికి కూడా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు అధ్యక్ష. ఎవరైనా చనిపోతే కూడా ఇన్సూరెన్స్లు కూడా రాకపోవడం, అదేవిధంగా వీళ్ళు చాలా ఒడ్డిన సరైన ఫిషింగ్ లేక డీప్ ఫిషింగ్కి వెళ్తున్నారు అధ్యక్ష. అలాంటిది ఆ డీప్ ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఇన్సూరెన్స్ లేక చాలా బోట్లు ఫైర్ అవ్వడం, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల మధ్య తుఫాన్లో మునిగిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఇన్సూరెన్స్ లేక ఆ కుటుంబాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అయితే ఇన్సూరెన్స్ విషయంలో ప్రభుత్వం కూడా సహకరించవలసిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పాండిచేరిలో జీవో నంబరు 15/16/2009 ప్రవేశపెట్టారు అధ్యక్ష. అక్కడ వాళ్ళు 90% ప్రభుత్వమే భరించి ఇన్సూరెన్స్ కడుతుంది అధ్యక్ష. ఆ జీవోను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసి
ఈ రాష్ట్రంలో ఎవరైతే 26,000 బోట్లు ఫిషింగ్ చేస్తున్నాయి అధ్యక్ష, ఆ జీవోని మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవేశపెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఆ ఇన్సూరెన్స్ కడితే వీళ్ళకి ప్రమాదాల నుంచి విముక్తి కలుగుతుంది అధ్యక్ష, ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మీ ద్వారా కోరుతున్న ఈ ప్రభుత్వాన్ని పాండిచేరిలో ఏ విధంగా ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళని ఆదుకుంటున్నారు అక్కడ ఉన్న మత్స్యకారుని, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఆ జీవోని ఇంప్లిమెంట్ చేసి ఇన్సూరెన్స్ కట్టి ఆదుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్స్ రీడర్స్ జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నానాజీ ఎం వీరబాబు డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్స్ రీడర్స్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కాకినాడ కుళాయి విద్యుత్ కార్యాలయం వద్ద విద్యుత్ మీటర్స్ రీడర్స్ మరియు సంఘ నాయకులు తెలుగు తల్లి విగ్రహం నుండి భారీ ర్యాలీగా ఫ్లెక్సీలతో కరపత్రాలతో బయలుదేరి ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నినాదాలు చేస్తూ ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ ప్రసాద్ కు వినతి పత్రం అందించారు. అనంతరం కాకినాడ డివిజన్ బిఎస్ రావు, జగ్గంపేట డివిజన్ పి నానాజీ మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఇదే వృత్తిని నమ్ముకుని చాలీ పీస్ రేటు కమిషన్లతో నెల మొత్తంలో 10 రోజులకే ఉద్యోగాన్ని కుదించి పొట్టగొట్టారని, అంతేకాకుండా ములిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఈ ప్రభుత్వం పాత మీటర్ల స్థానంలో డిజిటల్ మీటర్లు అమర్చి మరింత అన్యాయం చేస్తుందని వాపోయారు. ఇప్పటికే ప్రభుత్వం మాకు ఉద్యోగ భద్రత కల్పించడం లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టడం జరిగిందని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఉద్యోగ భద్రత కనీస వేతనాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ధర్నాలో కాకినాడ డివిజన్ నాయకులు ఎం వీరబాబు, డిఎస్ఎన్ రెడ్డి, ఎస్కే మదీనా, కుమార్, నూకరాజు, రామకృష్ణ, మాధవ తదితరులు పాల్గొన్నారు. 32 సంవత్సరాలుగా కుటుంబాన్ని లాగుతూ చాలీశాలన జీతాలతో ఈ కుటుంబాన్ని పోషించుకుంటూ ఫోన్లో ఏదో ఒక పని దొరికింది, ఇదే మనకి ఆసరా ఉంటుంది కానీ చేసుకుంటున్నాం. ఈ రోజు అది కూడా తీసేసి మమ్మల్ని అందరినీ బజార్లో పడేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది. కనుక ఈ దుర్మార్గమైన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని మీరు స్మార్ట్ మీటర్లు వేసుకోండి, మీరు అప్డేట్ చేసుకోండి. టెక్నాలజీకి అప్డేట్ చేయడానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కాకపోతే ఇన్ని సంవత్సరాలు పనిచేసిన మమ్మల్ని డిపార్ట్మెంట్లో వెన్నెముకలా ఉంటూ రెవెన్యూకి ముఖ్య పాత్రగా పోషించిన మమ్మల్ని ఈ రోజు రోడ్డుకి ఏడ్చడం ఎంతవరకు న్యాయమని ఈ ప్రభుత్వ పెద్దల్ని, ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని, లోకేష్ని అందరూ మేము అడగదలుచుకున్నాం మీడియా ముఖంగా. మీ పార్టీ అన్నా మీరన్నా మాకు చాలా అభిమానం అండి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని కలిసా మాకు చేస్తామని భరోసా ఇచ్చారు. మీ అందరూ కూడా మాకు న్యాయం చేస్తారని భరోసా ఇప్పటికీ నమ్మకం కూడా మాకుంది. కనుక మీరు ఈ విషయంలో కొంచెం మా మీద దృష్టి పెట్టి మా అందరికీ బతుకుదీరు చూపించి ఈ శాఖల్లోనే మాకున్న క్వాలిఫికేషన్ ప్రకారం ఆల్టర్నేటివ్ ఉద్యోగాలు ఏర్పరిచి మా కుటుంబాలు రోడ్డును పడకుండా కాపాడతారని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం. కలవడం జరిగింది. కలిస్తే సార్ కూడా మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం. యాక్చువల్గా మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మనకి 2004లో ఈ విద్యుత్ సంవరణ మీటర్ రీడర్స్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఈ అసెంబ్లీ సాక్షి కూడా ఆయన మనకి చెప్పారు. చెప్పిన తర్వాత మనకి ఎన్డీఏ కూటమి వచ్చింది, 10 నెలల వ్యవధి గడిచింది. కానీ విద్యుత్ మీటర్ రీడర్స్కి ఎటువంటి ఉద్యోగ భద్రత కనిపించలేదు. కానీ మేము జగంపేట డివిజన్ నుంచి వెళ్ళి మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కలిసాం. ఇంటికి వెళ్ళి కలిసిన వల్ల ఆయన లెటర్ గట్రా మాకు రాసిచ్చారు, సానుకూలంగా స్పందించారు. సారు ఇచ్చిన తర్వాత మేము విజయవాడ పంపించారు. విద్యాశాఖ మినిస్టర్ గారికి కూడా ఆయన లెటర్ రాసి పంపించారు. మాకు ఎస్కే అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలి సార్ అంటే సార్ కూడా మాట్లాడి మాకు అందరికీ మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. అలాగే హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మేడం కూడా కనిపిస్తే మీ దృష్టి నారా లోకేష్ గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి వరకు తీసుకెళ్తామని మేడం గారు చెప్పడం జరిగింది. సార్ మాకు ఇప్పుడు జీవనోపాధి కోల్పోతున్నాం సార్. మాకు ఈ టైంలో మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. వేల తరబడి మేము ఈ సంస్థని నమ్ముకొని పనిచేస్తున్నాం. మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని గవర్నమెంట్ని కోరడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ రాక్స్ జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిస్తున్న అత్యుత్సాహం తన రాజకీయ పతనానికి నాంది పలుకుతుందని హెచ్చరించారు. గతంలో చంద్రబాబు వర్గీకరణ విషయంలో చేసిన తప్పుల వల్లే కొన్నేళ్ల అధికారానికి దూరమయ్యారని, మళ్లీ కూటమి ప్రభుత్వంతో అంటకాగి ఎస్సీ వర్గీకరణ చేయడం రాజకీయ పతనానికి దారి తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో మాదిగలు అన్నదమ్ముల భావంతో కలిసిమెలిసి ఉంటుండగా వర్గీకరణ పేరుతో వారిని విడగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ చెల్లుబాటు కాదని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు తెలుసుకోవాలని, రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాలు పనిచేయడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సోదరి సోదరుమణులారా ఈ వర్గీకరణ ముసుగులో యూనిటీని టార్గెట్ చేసి అన్ని రాజకీయ పార్టీ చేస్తూ ఉన్నాయి. ఈ రోజు ఏ సమస్య లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దీనిపై చర్చ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చూస్తే మరి రేవంత్ రెడ్డి తెలంగాణలో బిల్లు పెట్టి ఆమోదించడం జరిగింది. ఇది బిల్లు కాదు, మనం ఏమీ చేయలేము, మనకెవరు లేరు అని చెప్పేసి అన్ని పార్టీలు టార్గెట్ చేస్తున్నటువంటి ఈ మన ఉనికిని కాపాడుకోవడం కోసం మరి ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు మీద రావాలి, ప్రజాస్వామ్యంగా నిరసన చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మాల అక్క చెల్లెలు అన్నదమ్ముడు కాకినాడ కలెక్టరేట్ వద్దకు ఈ నిరసన కార్యక్రమానికి రావాలి. శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా గాంధీ మార్గంలో నిరసన తెలుపుతాం. మన యొక్క సత్తా ఏంటో చాటుదామని చెప్పి తెలియజేస్తూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ 1/2019 సర్క్యులర్ అన్ని డిపోల్లో ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతూ కాకినాడ ఆర్టీసీ డిపో వద్ద నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ నాయకులు ఎల్ ప్రకాష్ డిమాండ్ చేశారు. కాకినాడ ఆర్టీసీ డిపో ఎదురుగా సంఘ నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమం గురువారం నాటికి 9వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన దీక్షలో కాకినాడ డిపోకు చెందిన డ్రైవర్లు పిఎస్ వాసు, ఎంఎం లక్ష్మి, తుని డిపోకు చెందిన కండక్టర్ సిహెచ్విఎస్ ప్రసాద్, ఏలేశ్వరం డిపోకు చెందిన డ్రైవర్ బిఎల్వి రమణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు ఎల్ ప్రకాష్ మాట్లాడుతూ అన్ని రూట్లు సర్వే చేసి సరైన రన్నింగ్ టైంలు ఇవ్వాలని, ఉద్యోగులకు కేఎంపీఎల్ ఈపీకే పేరుతో వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, సంఘ నాయకులు పాల్గొన్నారు. 2019 సర్క్యులర్కి విరుద్ధంగా ఏలేశ్వరం డిపో డ్రైవర్ని అక్రమంగా సస్పెండ్ చేయడం, అందులోనే మరో భాగం ఎక్సెస్ పేరుతో తుని ఏలేశ్వరం డిపో నుండి కాకినాడకి ట్రాన్స్ఫర్ చేసే విధానము, అలాగే డ్రైవర్ని ఈపీకే కేఎంపీలు పేరుతో వేధించే విధానము, అలాగే గ్యారేజ్ సిబ్బందిని సమయానికి డ్యూటీ తెంపే విధానము, ఇలాంటి కొన్ని ప్రధానమైన డిమాండ్లు పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా 2019 సర్క్యులర్, ఈ సర్క్యులర్ వల్ల ఉద్యోగికి అటు సంస్థకి చాలా ఆదాయము, ఉద్యోగికి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. అలాంటి సర్క్యులర్ని పాత సర్క్యులర్ కొత్తగా ఇంప్లిమెంట్ చేయమనట్లేదు. పాత సర్క్యులర్ని మళ్ళీ ఖచ్చితంగా అమలు చేయాలని ఇవాళ సిబ్బంది చాలా కఠోర దీక్షతో అది ఇవాళ దిగ్విజంగా ఇవాళ 27 రోజులుగా 2 బ్యాచ్లు నిర్వహిస్తూ 2 రోజులు ప్రింటెడ్ బ్యాచ్లు కూడా పెట్టడం జరిగింది. మధ్యలో ఈరోజు మళ్ళా 9వ రోజు రిలే నిరాహార దీక్షలు అవుతాయి. ఇలా ఈ దీక్షలు ఈ సర్క్యులర్ అమలు చేసే విషయంలో ఎంతవరకైనా తెగించి నిలబడతామని, ఎంత ద్వారామైన తదుపరి కార్యక్రమం మా పై కమిటీ, రాష్ట్ర కమిటీ గూగుల్ మీట్ జరిగింది. ఆ గూగుల్ మీట్ సమావేశం తద్వారా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి తదుపరి స్టెప్పులు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయం ఈ సర్క్యులర్ అమలుపై ఎండీ గారు ఇచ్చే సర్క్యులరే, ఈడీ గారు ఇచ్చే సర్క్యులరే, కానీ ఇక్కడ లోకల్గా అమలు చేయడానికి చాలా మానసికంగా ఇబ్బంది పడిపోతున్నారు. అదేంటో మనకు తెలియట్లేదు. మేము ఆ సర్క్యులర్ వల్ల సంస్థ ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగ సేఫ్టీ ఉంటుంది, ఒక 10 రూపాయల సంస్థకి ఆదాయం వచ్చే సర్క్యులర్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు మేము అడుగుతుంటే మా ఇష్టం, మాకు నచ్చినట్టు చేస్తాం, అవసరమైతే ఉపయోగిస్తాం, లేదంటే మాకు నచ్చినట్టు చేస్తూ ఉన్నారు. అలా నచ్చినట్టు చేసే విధానం అయితే ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అందరూ కూడా అందరికీ ఉపయోగపడే సర్క్యులర్ 1/2009 సర్క్యులర్ ఖచ్చితంగా అమలు చేయాలి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అందరికీ ఖచ్చితంగా ఈ సర్క్యులర్ వర్తించేలా చేయాలని, ఖచ్చితంగా ఒకలా నచ్చబద్దగల ఎర్రగుంటగల బుర్రగుంటగల కాదు, ఖచ్చితంగా అందరికీ ఒకటే సర్క్యులర్ అమలు చేసే విధానం రూపొందించాలని మేము కోరుకుంటూ ఈరోజు 9వ రోజు రిలే నిరాహార దీక్షలో కూర్చుంటాం. మా సభ్యులు ఇలాగ తుని ఏలేశ్వరం కాకినాడ నుంచి కూడా వచ్చి కూర్చుండడం జరిగింది డీపీటీ ఆఫీస్ ముందు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కష్టసుఖాల్లో అండగా నిలిచిన వ్యక్తి ద్వారంపూడి వీరభద్రారెడ్డి అని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, పార్టీ ఎస్సీసెల్ నాయకులు బొజ్జంగి సుధాకర్, 45వ డివిజన్ నాయకులు కర్రి అనంతలక్ష్మి తెలిపారు. గురువారం కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చైర్మన్ ద్వారపూడి వీరభద్రారెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు వీరభద్రారెడ్డి జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వరలక్ష్మి, కుమారి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మా కాకినాడ డైనమిక్ లీడర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సోదరులైన ద్వారంపూడి వీరభద్రారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు మా పార్టీ ఆఫీస్లో చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. ఇదివరకు కన్నా ఈవేళ చాలామంది ఆయన్ని విష్ చేయడానికి రావడం జరిగింది. మరి జగన్నాథపురం అయితే మరి చాలా బీభత్సంగా బయట హడావుడి చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరి మా అందరి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉంటాయండి. ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు ఎప్పటికీ ఎమ్మెల్యే గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి తమ్ముడు వీరభద్రారెడ్డి గారి జన్మదిన కార్యక్రమంగా ఇక్కడికి రావడం జరిగింది. వారి జన్మదిన వేడుకల్లో పార్టీ క్యాడర్ అంతా కూడా పాల్గొని చాలా సంబరంగా జరుపుకున్నాము. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మా మధ్య అనుబంధాలు
ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అవనివ్వండి, ద్వారంపూడి వీరభద్రారెడ్డి గారు అవనండి, కర్రీ వీరెడ్డి గారు అయినవ్వండి, ఎవరైనా సరే మా దళితులకి, బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు అండదండగా ఉంటూ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే ఒక్క ఫోన్ కాల్లో అందుబాటులో ఉండి మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహించి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి కుటుంబం. అలాంటి కుటుంబ అనుబంధం, కుటుంబంతో ఉన్న ఆ స్నేహంతోనే ఇప్పటికీ ఈ జర్నీ ఇలా కంటిన్యూ చేయడం జరుగుతుంది. వారికి ఎప్పుడు ఆ భగవంతుడి ఆశీస్సులు అండగా ఉండాలని, వారి వ్యాపారాలు ఆరోగ్యం కూడా ఇప్పుడు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. 5వ గ్రామ సచివాలయ కార్యదర్శిగా ప్రభుత్వ విధులను ఎంతో బాధ్యతగా శిరీష నిర్వహిస్తూ పదోన్నతి పొందడం అభినందనీయమని రమణయ్యపేట గ్రామ మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేట అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో సచివాలయ కార్యదర్శిగా సేవలందించిన శిరీషకు పంచాయతీ కార్యదర్శిగా పదోన్నతి లభించడంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ 5వ గ్రామ సచివాలయ కార్యదర్శిగా ప్రభుత్వ విధులను ఎంతో బాధ్యతగా శిరీష నిర్వహించారన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేయడానికి గాను వివిధ సర్వేలను కూడా ఎంతో ఇష్టపూర్వకంగా నిర్వహించారన్నారు. వృద్ధాప్య పెన్షన్లు కూడా ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి అందజేయడంతో పాటు లబ్ధిదారుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించేవారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని, పంచాయతీ కార్యదర్శిగా గ్రామ ప్రజల మన్ననలు పొందుతారని ఆశిస్తున్నట్లు అడబాల్ తెలిపారు. శిరీష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు చేపట్టిన సచివాలయాన్ని మరువనని అన్నారు. గ్రామ పెద్దల ఆశీస్సులతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ఓరుగంటి సూరిబాబు, ఎస్ శ్రీ నగేష్, జి కృష్ణమోహన్ ప్రసాద్ నాయుడు, రాజా, రవిశంకర్ పట్నాయక్, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ అడబాల రత్నప్రసాద్ గారి ట్రస్ట్లో నాకు ఆశీర్వదించి పంపిస్తున్నారు. నాకు ప్రమోషన్ వచ్చింది గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీగా. కాకినాడ రూరల్ నుంచి ఇప్పుడు నేను పెద్దాపురం రూరల్ వెళ్తున్నాను. కాబట్టి మీ అందరి ఆశీర్వచనంతో, సార్ ఆశీస్సులతో ఇక్కడి నుంచి ఇంకా బాధ్యతగా పనిచేస్తాను. ఎక్కువ మందికి హెల్ప్ చేసి నా వృత్తిని సగౌరవంగా నిర్వహిస్తాను. ఇక్కడి నుంచి వెళ్తున్నాను కాబట్టి సార్కి మంచి పేరు తీసుకొస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. బాధ్యతలు చెప్పినా సరే ఒక ఇష్టపూర్వకంగా చాలామంది సర్వేలు అయినా రకరకాల యాప్లు పెట్టడంతో కొంతమంది ఇబ్బంది పడుతున్నా సరే ఆ అమ్మాయి మట్టికి 50% కూడా ఒక అసంతృప్తి లేకుండా ప్రభుత్వం ఒక బాధ్యత చెప్పింది చేయాలనేసి ఒక ఇష్టపూర్వకంగా చేసి ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే శిరీష్ గారు అన్నమాట. అదేవిధంగా ఉదయం 6 గంటలకు పెన్షన్లు ఇమ్మన్నా సరే అమ్మాయి వచ్చి అందరికీ వృద్ధులంతా పెన్షన్లు ఇచ్చేది. అదేవిధంగా లోన్ యాప్షన్ కానీ ఇటువంటి ఏ యాప్షన్ ఉన్నా సరే అందరికీ మంచిగా చేసి ఈరోజు పదవి అంటే అది మన ప్రమోషన్ రావడం చాలా గొప్ప. ఏంటంటే ఏదైనా ఒక బాధే మనందరికీ. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి ప్రమోషన్ ఇచ్చాలంటే బాధ, ఒకవైపు సంతోషం. ఏంటంటే అమ్మాయి ప్రమోషన్ ఇచ్చిందండి. ఇప్పుడు కొంత ఏరియాకి పరిమితం ఒక గ్రామానికి ఒక అధికారి కింద వెళ్ళడం వలన ఎక్కువ గ్రామస్తులందరికీ మేలు జరుగుద్ది. అటువంటి మంచి పేరు తెచ్చుకోవాల్సి ఈ సందర్భంగా శిరీష్ గారిని కోరుతూ మరి మంది ఉన్న స్థాయికి అంటే గ్రేడ్ 2 గ్రేడ్ 1 అంటే యాక్చువల్గా అమ్మాయి తెలివితేటలకి గ్రూప్ అని రావాలన్నమాట. అది కూడా వస్తుందని మనందరం ఆశిద్దాం. అమ్మాయి మంచి పరిపాలన చేస్తూ గ్రామాల అభివృద్ధికి తోడ్పడాల్సిన సందర్భంగా కోరుతున్నాం. రాష్ట్రంలో చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల పవర్ లూమ్లకు 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చేనేత కార్మికుల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి సూరిశెట్టి జయకృష్ణ అన్నారు. పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేసి నేతన్నల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగు నింపిందని కొనియాడారు. 2024 ఎన్నికల సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఏమైతే హామీలతో ప్రజల్లోకి వచ్చిందో ఆ హామీలన్నీ కూడా పూర్తి చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నేతన్నలకు సంబంధించి మరమ్మగ్గాలపై నేసేవారికి, ముఖ్యంగా నేతన్నలపై వారి యొక్క మమకారంతో 500 యూనిట్లు ఉచిత విద్యుత్తును ఫ్రీగా ఇచ్చే విధంగా హామీలను ఇచ్చి ఉన్నారు. ఆ హామీలు నిన్న కేబినెట్ ఆమోదం తెలపడం కూడా నేతలకు సంబంధించి ఎంతో ఆనందంతో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షపాతి. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ చేనేత కార్మికుల తరఫున, అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద ఉన్న చేనేత కార్మికుల తరఫున కూడా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. రంజాన్ పండుగను పేదవాళ్ళు కూడా ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కాకినాడ జామియా మస్జిద్ కమిటీ సుమారు 500 మంది పేదలకు రంజాన్ కానుకను అందజేస్తుంది. గురువారం మధ్యాహ్నం కాకినాడ జామియా మస్జిద్ ఆవరణలో కమిటీ అధ్యక్షులు ఎజాజుద్దీన్ అధ్యక్షతన సుమారు 500 మంది పేదలకు రంజాన్ కానుకను అందించారు. ఈ సందర్భంగా ఎజాజుద్దీన్ మాట్లాడుతూ మసీదులో ప్రతి శుక్రవారం బైతుల్ మాల్ హుండీలో వచ్చే ఆదాయం ద్వారా ప్రతి ఏడాది రంజాన్ మాసంలో పేదలకు రంజాన్ కానుక కింద రేషన్ సరుకులు అందించడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో మసీద్ కమిటీ సభ్యులు జ్యోతుల మార్కెట్ షమ్ము, జుబేర్, ఉబైదుల్లా, సలీంభాయ్, తనీషా, అజ్జు, ఇంతియాజ్, బాషా పెద్ద సంఖ్యలో మసీద్ ముసలీలు పాల్గొన్నారు. కాకినాడ జామియా మస్జిద్ అధ్యక్షుడు ఏజాజుద్దీన్ తరఫున మీ అందరికీ సలాంలు అందజేస్తున్నాను. ఈ రంజాన్ పవిత్రమైన రంజాన్ నెలలో కార్యక్రమాలు చాలా చేస్తూ వస్తున్నాము. అందులో ఒక కార్యక్రమంగా ప్రతి సంవత్సరం చేపట్టే కార్యక్రమం ఇది. ఈరోజు సుమారు 500 మంది బీదవాళ్లకు రేషన్ కిట్స్ 500 రూపాయలు విలువ చేస్తే 500 రేషన్ కిట్స్ మనం ఈరోజు బట్వాడా చేయబోతున్నాం. బీదవాళ్ళు చిన్నారు వాళ్ళు ఒక్కరు వచ్చి ముందుకు తీసుకెళ్తారు. జామియా మస్జిద్ కానుక ఇది ప్రతి సంవత్సరం ఇవ్వబడుతుంది. ఈ సంవత్సరం కూడా దేవుడు దయ మా మీద కృషిస్తున్నారు కాబట్టి మనం ఈరోజు ఇవ్వగలుగుతున్నాం. దేవుడు మనం ప్రార్థిస్తున్నాం. దేవుడు ఇలాగే మనకి ఇలాంటి అవకాశం కల్పించాలని, మన బీదల్ని రంజాన్ నెలలో బీదల్ని బాగా చూసుకోవాలని ఇస్లాం యొక్క పవిత్రమైన గ్రంథం ఖురాన్లో చెప్పబడినట్టుగా బీద సాధనని చూడాలన్న ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేపట్టాం. ఈరోజు 500 రూపాయలు విలువ చేసే ఈ కిట్ మనం ఇస్తున్నాం. ఈ కిట్లో స్కూల్లో నేర్చుకున్న సైన్స్ పాఠ్యాంశాలకు వారి మేధస్సును జోడించి వారిలో సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇటువంటి సైన్స్ ఎక్స్పోలు ఎంతగానో ఉపయోగపడతాయని నారాయణ స్కూల్ క్లస్టర్ ప్రిన్సిపల్ శంకర్మూర్తి పేర్కొన్నారు. కాకినాడ అశోక్ నగర్లో గల నారాయణ ఒలింపియాడ్ సివో క్యాంపస్ ప్రిన్సిపల్ రవికిషోర్ అధ్యక్షత వహించగా నారాయణ స్కూల్ ఏజిఎం నాగవేంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. సైన్స్ ఎక్స్పోలో విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్స్ను అతిథులు పరిశీలించి విద్యార్థులను ఎగ్జిబిట్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పలు విభాగాలను హైస్కూల్ కోఆర్డినేటర్స్ రామతులసి, ప్రియా, రవికిషోర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లస్టర్స్ ప్రిన్సిపల్ శంకరమూర్తి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీసేందుకు సైన్స్ ఎక్స్పో చక్కటి వేదిక అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో సునీల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అకాడమిక్ కరికులంతో పాటు అదర్ యాక్టివిటీస్ లైక్ సైన్స్ ఎక్స్పోజ్ కానీ డిఫరెంట్ అబాకస్ అలాగే ఈ కిడ్స్ కానీ ఎగ్జామ్స్ కానీ హై స్కూల్లో వేరియస్ యాక్టివిటీస్లో పిల్లల్ని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. సో దాంట్లో భాగంగానే ఈరోజు సైన్స్ ఎక్స్పో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లాసెస్లో ఈ ప్రోగ్రాంలో 6th నుంచి 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. సో డిఫరెంట్ కేటగిరీస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ అగ్రికల్చర్లో కానీ డిఫరెంట్ కేటగిరీస్లో వేరియస్ ప్రాజెక్ట్స్ అన్ని తయారు చేయడం జరిగింది. సో దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఉన్న క్రియేటివిటీ డెవలప్ చేయడానికి ఇది ఒక రైట్ ప్లాట్ఫామ్ అండి. సో దీంట్లో పార్టిసిపేట్ చేసిన మా స్టూడెంట్స్ అందరికీ కూడా వాటి కంగ్రాచులేషన్స్. అట్లాగే పిల్లల్ని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ప్రిపేర్ చేసే విధంలో ట్రైనప్ చేసిన మా స్టాఫ్ అందరికీ కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్గనైజేషన్ మై హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. కాకినాడ ఇంద్రపాలెం గ్రామంలో గల శ్రీ గోశాల గో సంరక్షణ సంఘంలో ఉన్న గోవులకు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ వారు పశుగ్రాసం అందజేశారు. రోజు రోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతకు గోవులకు దాణా లేక గోవులు ఇబ్బందులు పడుతున్నాయని, ప్రతి ఒక్కరూ గోవులను సంరక్షణకు అవసరమైన మేరకు పశుగ్రాసం అందించాలని రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ అధ్యక్షులు కృష్ణవర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శ్రీకృష్ణవర్మ మాట్లాడుతూ వేసవి కాలంలో గోవులకు దాణా చాలా కష్టం ఉంటుందని సంఘ సభ్యుల ద్వారా తెలుసుకుని ఈ పశుగ్రాసాన్ని అందించడం జరిగిందని, ఎంత మంచి కార్యక్రమానికి అందరూ సహాయం చేయాలని కోరారు.
ట్రైనర్ ఏవి రంగారావు మాట్లాడుతూ సుమారు 86 ఆవులకు గల ఈ గోశాలకు సరిపడినంత దాణా లేదని చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న ప్రెసిడెంట్ వర్మ సుమారు 40,000 రూపాయల విలువగల దానాన్ని ఇవ్వడం జరిగింది. ఇది ఎంతో మంచి పుణ్య కార్యక్రమమని, కావున అందరూ ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా శ్రీ గోపాల గో సంరక్షణ సంఘ సభ్యులు ఇంతటి భారీ వితరణ చేసిన రోటరీ క్లబ్, కాకినాడ సన్ రైజ్ ప్రెసిడెంట్ శ్రీ కృష్ణవర్మకి మరియు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు విదుర్గా మహేష్, వి నగదర్, ఎం విజయలక్ష్మి, ఎం ఆశా, పబ్లిక్ ఇమేజ్ చైర్మన్ షేక్ నాగ్ బాషా, శానిటరీ శామ్యుల్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. గోశాల సంరక్షణ చేసే వాళ్ళతో కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఈ పశుగ్రాసం ఇది కూడా అవసరం ఉంది అని చెప్పడం వల్ల మేమందరం కూడా కమిటీలో మీటింగ్ పెట్టుకుని మా సభ్యులందరి సహకారంతో ఈరోజు పశుగ్రాసం పెసర పొట్టని, నిమ్మిన పొట్టని, మొక్కజొన్న అని, తౌడని, చిట్టు, అలాగే పచ్చగడ్డి, ఎండుగడ్డి అన్నీ కలిపి తీసుకొచ్చి ఈవేళ వారికి గోశాల వారికి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచించి ఈ నూనె లేని జీవాలకి హెల్ప్ చేస్తారని చెప్పేసి ముందుకొచ్చి ఎక్కడైనా ఉన్నా కూడా ఈ ఆవులకని, ఈ గోవులకని కూడా, అలాగే వారి ఇంటి దగ్గర కూడా కొంచెం రోజు ఒక 150 ఆవులకి దానా కంపల్సరిగా పెద్ద షెడ్ వేసారు. ఆ ఆవులు తిన్నాకని నీళ్లు పెట్టి వాటికి రోజు కూడా ఆహారం చక్కగా వరమ గారు అందిస్తున్నారు. అది మా ఈదందరికీ కూడా ఆ సహకారం మా అందరికీ పనిచేస్తుందని మేమందరూ కూడా కమిటీ మెంబర్స్ అంతా చాలా సంతోషించి చాలా ఇది అవుతుందో మేమందరూ కూడా చాలా ఆనందపడుతున్నాం. అలాగే నాకు తెలిసినట్టు ఇక్కడ గోశాల 40 సంవత్సరాలు అవుతుంది నేను ఉండగానే, అంతవరకు నాకు తెలదు. అయితే ఇక్కడ తాగడానికి కూడా నీళ్ళు ఉండేదో, గోశాల నూతిలోకి వచ్చి నీళ్ళు తోడుకుని మేము తాగేవాళ్ళు. అప్పుడు అక్కడ మామూలుగా దుర్గమ్మ తల్లి గుడి కాడ లాకుల దగ్గర ఉండేవాళ్ళం మేము అద్దెకి. అక్కడి నుంచి ఇక్కడి నుంచి బింది నీళ్ళు ఆడవాళ్ళు పట్టుకుని వెళ్ళి అక్కడ తాగి గోశాలలో నీళ్ళు పోగలేని ఇక్కడి నుంచే చాలామంది మంచినీళ్ళు పట్టుకెళ్ళి, అలాగే ఈ గోశాల కూడా చాలా వరకు ఇంతవరకు చాలా అభివృద్ధి చేశారు. చాలా అందంగా వైభవంగా ఈ స్వామివారి ఈ గోశాలపై శక్తిస్థాపన చేసినటువంటి మహానుభావులకి అందరికీ కూడా ఇప్పుడు ఉండి ఈ కార్యక్రమం చేసి నాయకులు అందరికీ కూడా చాలా సంతోషం అని మా వరసిద్ధి వినాయక కమిటీ వల్ల మేమందరం కూడా సంతోషం. గోపాల్ గో సంరక్షణ సంఘం దానికి వర్మ గారి ఇక్కడికి వచ్చి గోశాలకు వచ్చి మీకు ఏ వాంటింగ్ ఉన్నాయి ఏంటి అని అడిగితే మాకు అన్ని వాంటింగ్లో ఉన్నాయండి. దాని గురించి ఆయన స్పందించి ఇక్కడ గోవులకు కావాల్సిన గ్రాసంతో సైతం అన్నీ మొత్తం అంతా కూడా సర్పాటు చేశారు. అది వాళ్ళు చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. నా పేరు సత్యనారాయణ. బ్రాహ్మణ మహిళలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు సౌగంధిక బ్రాహ్మణ మహిళ మహిహారం కృషి చేస్తుందని సంస్థ అధ్యక్షురాలు సుచిత్ర బాలంతరపు మెట్టారాధ పేర్కొన్నారు. కాకినాడ వెంకటరత్నపురంలో గల దండు కళాక్షేత్రంలో సౌగతిక బ్రాహ్మణ మహిళ మణిహారం ఆధ్వర్యంలో 2వ వార్షికోత్సవ వేడుకలు సౌగతిక అవార్డ్స్ ఫంక్షన్ను మహాకుంభ పేరిట నిర్వహించారు. కార్యక్రమానికి సౌగంధిక బ్రాహ్మణ మహిళ మణిహారం అధ్యక్షురాలు సుచిత్ర బాలాంతరపు అధ్యక్షత వహించగా బ్రాహ్మణ ప్రముఖులు, హైదరాబాద్కు చెందిన ప్రముఖ సామాజికవేత్త నడింపల్లి యమున పటాక్స్, హైదరాబాద్కు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు, సంగీత విద్వద్మణి డాక్టర్ బాలసుబ్రహ్మణ్యేశ్వర శర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత పలువురు సంగీత కళాకారులు గాత్ర కచేరీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు చిన్నారులు బుచ్చు ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా సౌగంధిక బ్రాహ్మణ మహిళా మణిహారం అధ్యక్షురాలు సుచిత్ర బాలాంతరపు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ₹1,00,000 సామాజిక సేవా కార్యక్రమాలు, శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించి సౌజన్యధిక అవార్డులు పలువురుకు ప్రదానం చేయటమే కాకుండా 300 మంది బ్రాహ్మణ మహిళలచే వరలక్ష్మి వ్రతం సందర్భంగా అష్టలక్ష్మి వైభవం కార్యక్రమం నిర్వహించారు. ఇవే కాక విద్యా, వైద్య, సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. సంస్థ గౌరవ అధ్యక్షురాలు మెట్టారాధ మాట్లాడుతూ సౌగంధిక బ్రాహ్మణ మహిళా మణిహారం ఆధ్వర్యంలో భవిష్యత్తులో మహిళలను అన్ని రంగాల్లో ముందుకు నిలిపేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం పోలవరం మహిళలకు సౌగంధిక అవార్డులను అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారణాసి విజయలక్ష్మి, చావలి సూర్యకుమారి, ఆకళ్ల పద్మ, బీరేశ్వరపు రాజీ, దువ్వూరి శ్రీరామలక్ష్మి, పరాంకుశం, అపరంజిత, ద్రోణం రాజు, అచ్చయని, పురాణపండ మహాలక్ష్మి, నూకల భాగమతి, పెద్ద సంఖ్యలో బ్రాహ్మణ మహిళలు పాల్గొన్నారు. చిన్న చిన్న క్వశ్చన్స్ మాత్రమే.
మహిళలు మహారాణులు అన్నట్టుగాను శుక్రవారం మహాలక్ష్మి అనే ప్రోగ్రాంతో ప్రతి శుక్రవారం ఒక క్వశ్చన్. అంటే ఒకవేళ మీ ఇంట్లో రుబ్బురోలు ఉందా, వాడుతున్నారా, చూపియండి. మీ ఇంట్లో ఇత్తడి పాత్రలు ఏమేమి ఉన్నాయి చూపేయండి. వాళ్ళందరూ చాలా పిక్చర్స్ పెట్టి ఎలాగైతే వాళ్ళు వాడుతున్నారో ఆ పద్ధతులు బట్టి అవన్నీ మాకు చూపించడం. మన ఇంట్లో ఒకవేళ క్షీరాద్వాదశి పూజ అనేవండి, వరలక్ష్మి పూజ అనేవండి, లేకపోతే ఇంట్లో ఏ రకమైన వినాయక చవితి చేసుకున్నా మేము ఎలా చేసుకున్నాం వంటరాలు, ఆఖరికి కచ్చా పోసుకుని ఎలా కట్టుకోవాలి అనేది కూడా మా సౌగంధికాలు తెలియని వాళ్ళందరికీ తెలియజెప్పడం జరిగింది. ఇది చాలా నిజంగా అంతరించిపోతున్నది. ఎందుకంటే ఇవాళ నైటీలు వేసుకుని పూజలు చేసుకునే రోజులు, అవునంటారా కాదంటారా? అసలు చాలా మంది ఇళ్లలో పూజలు కూడా చేసుకోవట్లేదు. చేసుకునే వాళ్ళు హడావిడిగా ఏదో దిగేసుకున్నామా, చేసుకున్నామా, వెళ్ళామా అనే రోజుల్లోనే ఉన్నాం. అలాంటివి మన మడి ఎలా కట్టాలి, మన తడి మనం ఎలా చేస్తాం, మన ఇంట్లో మన వ్యవహారాలు ఎలా చేస్తాం, మన ఇంట్లో ప్రసాదాలు ఎలా చేస్తాం, ఇలాంటి వాటి అన్నిటి మీద కూడాను కూలంకుషంగా ప్రతి శుక్రవారం క్వశ్చన్ ఉంటుంది. దానికి క్వశ్చన్ పెట్టిన వెంటనే ఒక అరగంటలో చూడాలి, మా గ్రూప్లో పట అంటూ ఆన్సర్స్ వచ్చేస్తాయి. దాంట్లో విన్ అయిన వాళ్ళందరికీ ఈ అవార్డ్స్ అండి. గతించిన కుంభమేళ, రాబోతున్న ఉగాది రెండింటినీ మనం చూస్తున్నాం. ఈ రెండింటి మధ్యన వివేకానందుడు 3 రోజుల పాటు ధ్యానం చేశాడు. ఆ ధ్యానం ఏంటంటే గతించిన భారతదేశం యొక్క వైభవాన్ని వెళ్ళి ఎలా తీసుకురావాలి అని చెప్పి. సో అట్లాంటి ధ్యానమే ఈ సభ్యులంతా కూడా అంతరించిపోతున్న సంస్కృతిని అంతా కూడా పునరంకితం చేయాలని చెప్పి చేసిన వీటి కృషి వివేకానందుడు ఆ రోజు 3 రోజులు చేసిన ధ్యానం లాంటిది ఇది కూడా. సో మనస్ఫూర్తిగా వాళ్ళని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. అదేవిధంగా ఇందాక ద్రోణరాజు, ఆమె పేరు మర్చిపోయిన, ఇంటి పేరు గుర్తుంది నాకు, ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ మీరేమీ బాధపడకండి, పాలు అమ్ముకున్న వాడు ఇంటింటికి తిరుగుతాడు, దీంట్లో నీళ్ళు కలిపేవాళ్ళు అడుగుతారు, కానీ సురపానం అమ్మాయి వాళ్ళకి క్యూలో నిలబడుతూ ఉంటారు. సో తక్కువ మంది ఉన్నారని బాధపడకండి, పాలు ఇప్పుడు కూడా అట్లాగే ఉంటుంటాయి. సో ఎంతమంది వచ్చారని కాదు, ఎంతమందికి మీరు అందించారని ముఖ్యం. కాబట్టి మీరు చేస్తున్న ఈ యజ్ఞం దినదినాభివృద్ధి చెందాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ మహత్తరమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది దినదినాభివృద్ధి చెందుతూ భారతదేశం యొక్క సంస్కృతి స్వరూపాలనే మీరు ఈ సౌకర్యం ప్రయత్నం అంటాం. కాబట్టి ఆ సుగంధాలు వెదజల్లేలాగా మీకు సర్వేశ్వరుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను పటిష్టపరిచేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోషణ్ బి పడాయి బి కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అంగన్వాడీ కార్యకర్తలు కృషి చేయాలని ICDS CDPO వై లక్ష్మి పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్లో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ్ బి పడాయి బి శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అంగన్వాడీ సూపర్వైజర్ పద్మశ్రీ అధ్యక్షత వహించగా ICDS CDPO వై లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొనే అంగన్వాడీలకు పోషణ బి పడాయి బి కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని వివరించి వారికి కార్యక్రమంపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ భారతమ్మ, రాజేశ్వరి, సింహాచలం ప్రథమ్ ఆర్గనైజేషన్ వాలంటీర్ ఉషారాణి, BPC గణలక్ష్మి పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు. పోషణాభి పడాయభి అనే అంశం మీద 3 రోజులు అంగన్వాడీ కార్యకర్తలకి శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే ప్రతి బిడ్డకి కూడా పోషణ అలాగే విద్య రెండు కూడా ఒక నాణానికి బొమ్మ బొరుసులాంటివి. ఇవి రెండు కూడా సమపాలలో బిడ్డకి అందినప్పుడే ఆ బిడ్డ సమాజానికి మంచి పౌరుడిగా మనకి అందివ్వడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం వారు పోషణాభి పడాయిభి అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ 3 రోజుల శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లకి పిల్లలకి ECCE కరికులం ద్వారా విద్యను అందించడం, అలాగే ఆదర్శశీల, నవచైతన్య ఈ పద్ధతుల ద్వారా అక్కడ బిడ్డలకి వాళ్ళకి పోషణ ఆహారంతో పాటు వాళ్ళకి పూర్వ ప్రాథమిక విద్య అనేది ఎలా చెప్పాలి అనేది ఎన్నో విధాలుగా చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ శిక్షణ కార్యక్రమం ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమంలో పూర్వ ప్రాథమిక విద్యకి వాళ్ళకి అభివృద్ధులు ఎన్ని అభివృద్ధులు ఉన్నాయో అన్ని అభివృద్ధుల మీద ప్రత్యేకించి ఇక్కడ మనకి ప్రథమ నుండి ఒక ఆర్గనైజేషన్ పిలుచుకొచ్చామండి. ఆవిడ కూడా వీటి మీద శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా సూపర్వైజర్స్ కూడా పోషణ అనేది బిడ్డకి అంటే ముఖ్యంగా
బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుండి కూడా పోషణ అనేది చాలా అవసరం. తల్లి కడుపులో ఉన్నప్పటి నుండి ఆ బిడ్డ మంచి పోషక విలువలు కలిగి ఉన్నట్లయితే ఆ బిడ్డ మంచి బిడ్డగా బయటికి రావడానికి, అలాగే సమాజానికి మంచి బిడ్డగా ఇవ్వడానికి కూడా అవసరం అవుతుందని చెప్పి 1000 days కేర్ అనేది, అంటే బిడ్డ కడుపు నుండి 2 సంవత్సరాల వరకు ఏ రకమైన కేర్ అంగన్వాడీ సెంటర్లు తీసుకుంటున్నాం అనేది కూడా ఈ కార్యక్రమంలో వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఇది 3 రోజుల కార్యక్రమం. ఈ నెల 22, 23 తేదీలో యానంలో జరిగే లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు తరలి రావాలని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ లింగమల కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లింగమల కృష్ణమూర్తి లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ వివరాలను వెల్లడించారు. లయన్స్ మిత్రులందరికీ నా నమస్కారాలు. నేను లయన్ లింగమల కృష్ణమూర్తి, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 316B. విన్నపం: ఈ నెల మార్చి 22, 23 తారీఖుల్లో లాస్యనందన అని చక్కటి నామకరణంతో యానం రోడ్లో పెద్దిరెడ్డి కృష్ణ కాపు కళ్యాణ మండపం యొక్క ప్రిమిసెస్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క ఘనమైన కార్యక్రమానికి ముఖ్యంగా కాపులపాలెం గోల్డ్, యానం క్లబ్ వారి యొక్క సహకారంతో ఎంత ఘనమైన ఏర్పాట్లతోటి జరగబోతుంది. ఈ ఘనమైన ఏర్పాట్లు మరి ముఖ్యంగా లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ గారు, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్సు, మరి ముఖ్యంగా తాళ్రేవు క్లబ్ సభ్యులైనటువంటి వినోద్ గారి యొక్క పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి మనకి ఇంటర్నేషనల్ లీడర్స్ అటెండ్ కాబోతున్నారు. అందులో చీఫ్ గెస్ట్గా లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, 3rd వైస్ ప్రెసిడెంట్ ఎండార్సీ అయినటువంటి లయన్ విజయ్ కుమార్ రాజు గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. వారు మరి అదర్ ఇంటర్నేషనల్ లీడర్స్ కూడా అటెండ్ కాబోతున్నారు. వారి ముఖ్యమైన విషయము ఈనాటి లయన్స్ ఇంటర్నేషనల్ సేవా కార్యక్రమాలు గురించి మనకి ముఖ్యమైన సందేశం ఇవ్వబోతున్నారు. కాబట్టి మీరు లయన్ మిత్రులందరూ, మీ బంధువర్గము, మీ తోటి లయన్స్ అందరూ ఎక్కువ సంఖ్యలో రిజిస్టర్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జయప్రదం చేస్తారని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు, జిల్లా కలెక్టర్ షాన్మోహన్ వెల్లడి. మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి, శాసనసభలో ప్రస్తావించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఎస్సీ రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఆర్ఎస్ రత్నాకర్ నిరసన, జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తం, అరెస్ట్ చేసిన పోలీసులు. ఏపీ విద్యుత్ మీటర్స్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలి, విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం వద్ద ఉద్యోగుల ధర్నా. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.